నీళ్ళు అందరికీ నమస్కారములు. ఈరోజు విద్యా విధానంలో నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 4.5 సంవత్సరములుగా ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పాఠశాలను మార్పు చేసినాడు, నాడు నేడు ద్వారా కావచ్చు, టీచర్స్ రిక్రూట్మెంట్ ద్వారా కావచ్చు, ఏ విధంగా మేలు జరిగిన ఈ ప్రభుత్వంలో అనేటటువంటి అంశాల గురించి తెలియచేయాలనేటటువంటి ఉద్దేశంతోనే ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. సుమారు దాదాపు ఈ 57 నెలల కాలంలో నాడు నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చే దానికోసము 74,000 రూపాయలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా 74,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఖర్చు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పాఠశాలలు అన్నీ కూడా రూపురేఖలు మారిపోవడం జరిగింది. కార్పొరేట్ స్థాయిని మించిన విధంగా ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఈ పాఠశాలలన్నీ కూడా రూపుదిద్దుకోవడం జరిగింది. అక్కడ ఉండేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఫ్యాన్లు అయితేనేమి, టేబుళ్ళు అయితేనేమి, ఫర్నిచర్ అయితేనేమి, ఇవన్నీ కూడా ఆడ పోయి చూస్తే అసలు ఇది స్కూలా లేకపోతే కార్పొరేట్ స్కూలా అనేటటువంటి విధానంలో ఈరోజు మార్పులు చోటు చేసుకోవడం జరిగింది. ఒకప్పుడు ఉండేటటువంటి టాయిలెట్స్కు ఇప్పుడు ఉండేటటువంటి టాయిలెట్స్ను మనం పరిశీలించినట్లయితే అప్పుడు గత 10 ఏళ్ల క్రితము తెలుగుదేశం గవర్నమెంట్లో టాయిలెట్స్ అంతా పిల్లలు టాయిలెట్స్ పోవాలంటే చెట్ల కిందకి పోవడము, అమ్మాయిలంతా కూడా ఇబ్బంది పడడము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈరోజు టాయిలెట్స్ రూపురేఖలు చూస్తే చాలా స్పష్టంగా ఇంట్లో హై క్లాస్ ఎయిర్పోర్ట్లో ఉండేటటువంటి టాయిలెట్స్ అన్నీ కూడా ఈ పాఠశాలలో రూపుదిద్దుకోవడం జరిగింది. అమ్మాయిలకు సపరేట్గా, అబ్బాయిలకు సపరేట్గా టాయిలెట్స్ అన్నీ ఏర్పాటు చేసినాయి. దానికి ఆయాలను కూడా పెట్టి పర్యవేక్షించడం కూడా జరుగుతున్నది. కాబట్టి అదేవిధంగా చుట్టూ కాంపౌండ్ వాళ్ళను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి హై స్కూల్లో కూడా కాంపౌండ్ వాళ్ళను ఏర్పాటు చేసి పిల్లలకు రక్షణగా ఈరోజు పాఠశాలల్లో కాంపౌండ్ వాళ్ళన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా స్కూల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు. ఈరోజు ఉదాహరణ కడప పట్టణంలో కొన్ని పాఠశాలను పరిశీలిస్తే, ఇక్కడే మన ఐటీఐ సర్కిల్ దగ్గర చొమ్మయ్యపేట పాఠశాలను పరిశీలిస్తే ఫేజ్ 1లో 64 లక్షలు, ఫేజ్ 2లో 48 లక్షలు, దాదాపు 1 కోటి రూపాయలు పైగా అదనపు తరగతి గదులు అయితేనేమి, తర్వాత పాఠశాల రూపురేఖలు మార్చడంలో అయితేనేమి, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో అయితేనేమి, అది చూస్తే అది పాఠశాలనా, ఇది ఒక కార్పొరేట్ పాఠశాలకు మించిన విధంగా ఈరోజు ఆ పాఠశాలని కూడా ఏర్పాటు చేయడము, రూపుదిద్దుకోవడము జరుగుతున్నది. మరొక విధంగా మీకు చెప్పాలంటే విద్యార్థులందరికీ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ప్రవేశపెట్టడము, తర్వాత వాళ్ళందరికీ కూడా సకాలంలో బుక్స్ కానీ, తర్వాత షూస్ కానీ, తర్వాత వారికి కావాల్సినటువంటి అన్ని పరికరాలు కూడా సకాలంలో స్కూల్ తెరిచినటువంటి మొట్టమొదటి రోజే వాళ్ళందరికీ కూడా పాఠశాల విద్యార్థులకు అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు కొన్ని అరకొరగా 4 నెలలకో 3 నెలలకో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎలా ఉంది, స్కూల్ తెరిచిన మొట్టమొదటి రోజే బుక్స్ అన్నీ అందుతున్నాయి, మిగతా వస్తువులన్నీ కూడా అందుతున్నాయి. కాబట్టి అప్పటికి ఇప్పటికి తేడా పరిశీలిస్తే విద్యార్థులు చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా సకాలంలో యూనిఫామ్తో కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలిస్తే ఒకే యూనిఫామ్తో పిల్లలు పోతూ ఉంటే చాలా ముచ్చటగా ఉంటుందని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు చాలామంది హెడ్ మాస్టర్లకు చాలా ఇబ్బంది పెడుతున్నారు, నాడు నేడు పనులు ఇచ్చేయని కొంతమంది విమర్శ చేస్తున్నారు. అందుకోసం కాదు, హెడ్ మాస్టర్ల పర్యవేక్షణలో ఈరోజు ఎందుకు జరుగుతున్నాయి నాడు నేడు పనులు అంటే, అవినీతి రహితంగా హెడ్ మాస్టర్లు బాగా పనిచేయగలుగుతారు, తమకు కావలసినటువంటి విధంగా పాఠశాలను రూపుదిద్దించుకుంటారనేటటువంటి సంకల్పంతోనే ఈరోజు ప్రభుత్వం వాళ్ళకు పనులు అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు కూడా నీతి నిజాయితీగా నాడు నేడు పనులు బ్రహ్మాండంగా హెడ్ మాస్టర్లు అందరూ కూడా పనిచేసి చాలా చక్కగా స్కూళ్ళన్నీ కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా హెడ్ మాస్టర్ అందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి హెడ్ మాస్టర్ సోదరులందరినీ కూడా మేము అభినందిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు టీచర్ల విషయానికి వస్తే దాదాపు వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని వసతులు కూడా ఈరోజు ఇంచుమించు 95% మేము సమకూర్చుతున్నాం. దాదాపు వాళ్ళు పెట్టుకున్నటువంటి లోన్స్ అన్నీ కూడా పిఎఫ్ లోన్స్ కావచ్చు, ఏపీజీఎల్ఐ లోన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా దాదాపు 95% వాళ్ళకు క్లియర్ చేయడం జరిగింది. ఇంకా ఏదైనా 1-2 నెలలు పెండింగ్ ఉంటే అవి కూడా త్వరలో క్లీన్ చేస్తామని చెప్తున్నాం.
ఈ గత సంవత్సరంలో దాదాపు 59,000 మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్లు అయితేనేమి, ట్రాన్స్ఫర్లు అయితేనేమి చాలా చక్కగా, చాలా పకడ్బందీగా అన్నీ కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం చాలా చక్కగా వ్యవహరించింది. ఉపాధ్యాయుల ఎడల మనసున్న ప్రభుత్వం అని ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా లాంగ్వేజ్ పండిట్స్ కావచ్చు, పీఈటీస్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్రమోషన్స్ ఇచ్చి ప్రమోషన్లకి ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రమోషన్లు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకొకటి కూడా, ఎంఈఓ వాళ్ళకు చాలా ఒత్తిడిగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. ఒక ఎంఈఓ పనిచేయలేకపోతున్నాడంటే ప్రీతమ ముఖ్యమంత్రి వర్యుల వాళ్ళ దృష్టికి తీసుకుపోయిన వెంటనే ఎంఈఓ 2 పోస్టులు కూడా ఫిలప్ చేయడం జరిగింది. ఈ విద్యా విధానంలో చాలా మార్పులు సంభవిస్తున్నాయి. అదేవిధంగా 98 డిఎస్సి ఎప్పుడో గత 30-25 ఏళ్ల కాలం నుంచి ఇది పెండింగ్లో ఉండేటటువంటి సమస్యను సీఎం గారు పరిష్కరించి 4,000 మందికి 98 డిఎస్సి ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు కూడా, లెక్చరర్స్ కూడా చాలామంది ముఖ్యమంత్రి గారి వాళ్ళ సమస్యలు మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయినప్పుడు 11,000 మంది కాంట్రాక్ట్ లెక్చరర్స్ అందరినీ కూడా క్రమబద్ధీకరించడం జరిగింది. కొందరు హెల్త్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి ఆల్రెడీ అపాయింట్మెంట్ ఇచ్చున్నాం. కొన్ని చిన్న సమస్యల వల్ల వాళ్ళకు త్వరలోనే మిగతా వాళ్ళందరికీ కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా యూనివర్సిటీస్లో కూడా ప్రొఫెసర్స్ పోస్టులు ఖాళీలు ఉంటాయి, అవన్నీ కూడా ఫిలప్ చేయబోతున్నాము. దానికి కూడా రిక్రూట్మెంట్ జరుగుతున్నది. గురుకుల పాఠశాలలో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులుగా, గురుకుల పాఠశాలకు అందరికీ సంబంధించి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులుగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి, ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఇటీవల కాలంలో వాళ్ళ విధి విధానాలకు తగ్గట్టు శాలరీలను కూడా పెంపుదల చేయడం జరిగిందని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎంతో కాలం నుంచి మోడల్ స్కూల్ వాళ్ళను క్రమబద్ధీకరించండి, మమ్మల్ని గవర్నమెంట్లో కలపండి, 101 పద్ధతి కింద మాకు శాలరీస్ ఇవ్వందంటే మొన్న జీవో ఇచ్చి వాళ్ళకు 101 కింద వాళ్ళ పద్ధతి కింద గవర్నమెంట్ ఉపాధ్యాయులుగా వాళ్ళందరినీ కూడా పరిగణిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ఎంతో కాలంగా ఒక జీవోను మహిళా ఉపాధ్యాయులు అడుగుతున్నారు. వాళ్ళకి 80 డేస్ ఉన్నటువంటి చిల్డ్రన్స్ కేర్ లీవ్ను 180 డేస్ పెంచడం జరిగింది. అది కూడా వాళ్ళ సర్వీసులో ఎప్పుడైనా ఉపయోగించుకునే విధంగా మార్పులు చేస్తూ ఇవ్వడం కూడా జరిగింది. ఈ విధంగా గత ప్రభుత్వానికి ఇప్పుడు పరిశీలిస్తే సకాలంలో టీచర్లకు కావాల్సినటువంటి అన్ని మార్పులు కూడా చేస్తున్నాం. కానీ కొంతమంది అదే పనిగా విమర్శించాలనేటటువంటి ఉద్దేశంతోనే విమర్శిస్తున్నారే తప్ప ఈరోజు జరుగుతున్నటువంటి మార్పులు చేర్పులు, విద్యార్థులు ఏ విధంగా డెవలప్ చెందుతున్నారు, ఇంటర్నేషనల్ స్థాయికి ఏ విధంగా పోతున్నారు, సిబిఎస్ఈ స్కూల్స్ దాదాపు రాష్ట్రంలో 1000 సిబిఎస్ఈ స్కూల్స్ పెట్టి పేద పిల్లలను బడుగు బలహీన పిల్లలను అందరినీ కూడా అభివృద్ధి చేయాలా, అభివృద్ధి పథకంలోకి ముందుకు తీసుకుపోవాలనేటటువంటి లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం అంతా కూడా ముందుకు పోతున్నది. ఈరోజు అదేవిధంగా జనరల్ రిక్రూట్మెంట్ తీసుకుంటే అనేక ఇవే కాకుండా ప్రైవేట్ సెక్టార్లో కూడా 1000 ఉద్యోగాలు ఇచ్చి ప్రైవేట్ సెక్టార్లలో కూడా ఈ నిరుద్యోగులను ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. సచివాలయాలను మీరు పరిశీలించినట్లయితే ఒక్కసారి 1,34,000 మందికి రాష్ట్ర చరిత్రలో ఎవరు ఇవ్వనటువంటి విధానంలో సచివాలయ సెక్రటరీలందరినీ కూడా నియమించడం జరిగింది. ఈ విధంగా 1 కాదు 2 కాదు అనేక రకాలుగా ఈరోజు ఈ విద్యా విధానంలో మార్పులు చేసుకుంటూ రాష్ట్ర చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా, దేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టని విధంగా మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు ఈయన వచ్చిన 57 నెలల కాలంలో విద్యలో కానీ, ఆరోగ్యంలో కానీ, ఆరోగ్య విషయంగా కానీ అనేక మార్పులు చేర్పులు. ఈరోజు కావాల్సింది భావి భారత పౌరులను తయారు చేయాల్సినటువంటి విధానంలో ఈరోజు అనేక మార్పులు తీసుకొచ్చి రేపు దేశానికి ఉపయోగపడేటటువంటి విద్యార్థులను చక్కగా పైకి తీసుకురావాలనేటటువంటి సదుద్దేశంతో ఈరోజు ఈ మార్పులన్నీ చేయడం జరిగింది. చాలామంది అడుగుతున్నారు, విద్యార్థులకు ఓట్లు లేవు కదా, చిన్నపిల్లలకు ఎందుకు అంత స్కూళ్ళు డెవలప్ చేయాలని అడుగుతున్నారు. అది కాదు మెయిన్ రీజన్. ఈరోజు విద్యార్థులు రేపు భావితరాలుగా ముందుకు పోవాలంటే తప్పనిసరిగా విద్యార్థులు డెవలప్ చేయాలి అనేటటువంటి సదుద్దేశంతోనే ఇవన్నీ ప్రవేశపెట్టడం జరుగుతున్నది. కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి సహోదరులందరూ కూడా, ఎంప్లాయీస్ అందరూ కూడా, తర్వాత ఉపాధ్యాయులందరూ కూడా ఒకటే గుర్తుంచుకోవాలి, ఈ జగనన్న ప్రభుత్వంలో మీకు మంచి జరుగుతుంది.
విశ్వసించండి. తప్పనిగా జగనన్న మాటకు జగనన్న వైపు మనం నడుస్తామని మీకందరికి కూడా తెలియజేస్తూ, కల్లిబొల్లి చెప్పేటటువంటి మాటలను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పాలనలో ఎన్ని ఇబ్బందులు వచ్చినాయో ఉద్యోగస్తులు ఒక్కొక్కసారి వెనక్కి తిరిగి చూసుకోమని ఉద్యోగస్తులకు తర్వాత ఉపాధ్యాయులకు అందరికి కూడా తెలియజేస్తున్నాను. డెఫినెట్గా మంచి కాలం ఉంది. మీ వెనకనే ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, ఉద్యోగస్తుల వెనకలనే ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు అందరం కూడా నడుస్తున్నాము. తప్పనిసరిగా రాబోయేటటువంటి కాలంలో మంచి రోజులు వస్తాయి. మనమందరం కూడా జగనన్న సర్కార్ను నిలబెడతాం, ఆయనకు తోడుగా నీడగా నిలుస్తామని ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారాలు. అసలు ఈ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో విద్యా విధానం యొక్క మార్పుల గురించి 2-3 మాటలు మీతో ముచ్చటించాలనే ఉద్దేశం చేతనే నేను మీతో మాట్లాడుతున్న అంశాన్నిగా మనం చేస్తాను. ఇప్పుడే మా ఎమ్మెల్సీ గారు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పారు. అయితే నేను ఇందులో తల్లుల పేరుతో వేసేటువంటి అమ్మఒడి 15,000 రూపాయలు సంవత్సరానికి వేస్తున్నారు. ఒక పిల్లవానికి వేస్తున్నారు. వాస్తవంగా ఆయన ఎంతమంది పుడితే ఎంతమందికి వేస్తానంటాడు ఒక ఆయన. అది ఆయనకు సాధ్యమేమో, మాకైతే నమ్మకం లేదు. అమ్మఒడి ద్వారా తల్లుల ఖాతాల్లో వేయడం వలన ఆ పిల్లవాళ్ళను చదివించుకునేదానికి ఎంతో ఉపయోగపడుతుంది అనేది జగనన్న యొక్క ఆలోచన విధానాన్ని మేము మనవి చేస్తూ ఉన్నాం. అంటే పేద వర్గాల పిల్లలు చదివించుకోవడానికి కష్టమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ అమ్మఒడి పథకం నవరత్నాల్లో పొందుపరిచి ఇవ్వడం అనేది విద్యా విధానంలో ఒక మార్పు అని చెప్పి నేను మనవి చేస్తాను. ఇంకా రెండోది, నాడు నేడులో మీరు చూసే ఉంటారు. ఒక 10 ఏళ్ల క్రితం పాఠశాలలు, మీరందరూ పాఠశాలలో చదువుకునే వాళ్ళం, మేము కూడా చదువుకునే వాళ్ళమే. పాఠశాలల్లో యొక్క మౌలిక వసతులు ఎలా ఉన్నాయి, నేడు మౌలిక వసతులు ఎలా ఉన్నాయి, ఒకసారి ప్రత్యక్షంగా మీరు కూడా చూసి వాస్తవాలను మీరు బహిర్గతం చేయాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాం. టాయిలెట్స్ మన ఇళ్ళల్లో ఎలా ఉన్నాయో అంత నీట్గా పెట్టారు. అంటే నేను ఇదేందో ఉత్కుల ఏదో కావాలని చెప్తున్నట్టు కాదు, మీరు ప్రత్యక్షంగా చూడాల్సిన అవసరం ఉంది కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం. ఎట్లా అంటే పాఠశాల అనేది ఒక మంచి వాతావరణం, ఆ మంచి వాతావరణం కల్పించినారు జగన్మోహన్ రెడ్డి గారు. గుర్తుపెట్టుకోవాల్సింది, బడి గుడి, బడి తర్వాత గుడి, గుడి తర్వాత బడి అంటే ఆ యొక్క బడిలోకి పోతే ఇప్పుడు ఒక గుడిలాగా ఆహ్లాదకరమైన వాతావరణంలో, ప్రశాంతమైన వాతావరణంలో ఉండేటట్లు పాఠశాలలు నాడు నేడు కింద తయారైనాయి. 14,500 పాఠశాలలు ఇప్పటికే పూర్తయినాయి. ఇంకా 2వ ఫేజు 3వ ఫేజు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ప్రధానోపాధ్యాయులకి ఇది అదనపు బరువు. ఎలా అదనపు బరువు అవుతుంది? ఇది వాటేం బోధనాంశాలు లేవు ఇప్పుడు ప్రధానోపాధ్యాయులకు. కేవలం ఈ పనులు చూడడానికే, ఈ మౌలికమైన మార్పులు చూడడానికే, ఈ మౌలికమైన వసతులు చూపడానికే ప్రధానోపాధ్యాయులు ప్రధానంగా ఉన్నారంటే అంశాన్ని మనం చేస్తున్నాం. మేము చదువుకునేటప్పుడు హెడ్ మాస్టరు 8 పీరియడ్లు ఖచ్చితంగా పాఠం చెప్పాలి ఆయన సబ్జెక్టుది. ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి సబ్జెక్టుకు టీచర్ ఉన్నాడు, ప్రతి సబ్జెక్టుకు టీచర్ ఉన్నాడు. ఇది రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ప్రవేశపెట్టినప్పుడే ఇంగ్లీష్ పోస్టులు, ఫిజికల్ సైన్స్ పోస్టులు మంజూరు చేయడం జరిగింది. ఆ పోస్టులు ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నాయి, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాటి నేపథ్యంలోనే ఈ మధ్యన వాళ్ళందరికీ ప్రమోషన్లు ఇచ్చినటువంటి నేపథ్యాన్ని కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను. ఇంకా మధ్యాహ్న భోజనం గతంలో ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లున్నది ఒకసారి మనం ప్రత్యక్షంగా చూడాల్సిన అవసరం ఉంది. ఆ మీడియా మిత్రులు, అంటే దాన్ని వక్రీకరించి రాసే మీడియా మిత్రులకు ఒకసారి ప్రత్యక్షంగా చూసి వాస్తవాలు రాస్తే మంచిదే. ఎంత ఆనందంగా పిల్లలు తింటున్నారు, ఎంత మంచి భోజనం, చిక్కీలతో సహా గుడ్డుతో సహా మంచి భోజనం అందిస్తున్నటువంటి ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా కొంతమంది, మరి ఆ మీడియాని ఏమన్నారో నాకైతే తెలియదు, కానీ
మొత్తం మీద అలాంటి వక్రీకరణ రాయడం అనేది సరైనది కాదు, సహేతుకమైంది కాదు. మధ్యాహ్న భోజనం ఈ 5 ఏళ్ల కాలంలో అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి విద్యా విధానంలో సరిహద్దు మార్పు అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఇక అవునండి, పాఠశాలలో బ్రహ్మాండంగా టాయిలెట్స్ కట్టారు, అవన్నీ కట్టారు, దీన్ని మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరు అని చెప్పి కూడా ప్రశ్న వేశారు కొంతమంది. ఇప్పుడు పోయి ప్రత్యక్షంగా చూడాలి. వాచ్మెన్లను పెట్టారు, క్లీన్ చేసేదానికి ఆయాలను పెట్టారు, ప్రతి పాఠశాలకు కావాల్సినటువంటి క్లీనింగ్ కావాల్సినటువంటి వసతులన్నీ కూడా వాళ్ళకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు జీతాలు ఇస్తున్నారు, గౌరవ వేతనాలు ఇస్తున్నారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి అంశంలో ఆ వర్కర్లకు గతంలో 1000 రూపాయలు ఇస్తూ ఉంటే ఇప్పుడు 3000 రూపాయలు ఇస్తూ ఉన్నారు వర్కర్స్కు. నిత్యావసర ధరలు ఎప్పుడైతే పెరుగుతాయో ఆ పెరిగిన దానికి అనుగుణంగా దానికి అయ్యేటువంటి ఖర్చును కూడా గవర్నమెంట్ నుండి పొందుతున్నటువంటి అంశం. ఇవన్నీ ఎప్పటికప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్ష పర్యవేక్షణలో ఇవి జరుగుతున్నాయని చెప్పి మీకు సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఈ మధ్యనే ఒక జీవో కూడా వచ్చింది, మీకు అందరూ తెలుసు. ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా వెనుకబడిన వర్గాల వాళ్ళు ఉన్నా, అట్లనే ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఇతర వర్గాల్లో ఉన్నా వాళ్ళందరికీ కూడా ప్రైవేట్ పాఠశాలలో 25% విద్యార్థులకు ప్రవేశాన్ని కల్పించేటువంటి జీవోను కూడా విడుదల చేయడం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే సాధ్యమైందని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నటువంటి అంశం. ఇప్పటికీ రాజశేఖర రెడ్డి గారు ఒక మాట చెప్పేవాళ్ళు, పేద పిల్లలు బాగా చదువుకోవాలయా, బ్రహ్మాండంగా అభివృద్ధిలోకి రావాలా, ఆ పేద పిల్లలు అభివృద్ధి అయితేనే ఈ దేశ భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి ఉద్దేశం చేత ఆనాడు ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రవేశపెట్టారు. అంతేకాదు ముస్లిం మైనారిటీలకు 4% రిజర్వేషన్ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఒక పార్టీ అంటుంది మేము వచ్చిన వెంటనే ఆ రిజర్వేషన్ రద్దు చేస్తామని. దమ్ముంటే రిజర్వేషన్ రద్దు చేయండి, మీకు పరిపాలనకు మీకు వస్తే. ఆ రిజర్వేషన్ వలన ఈరోజు ముస్లిం మైనారిటీ వర్గాలు 4% రిజర్వేషన్తో విద్యారంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ బ్రహ్మాండమైన ఉన్నతులు సంపాదించారు. డాక్టర్లుగా, ఇంజనీర్లుగా అయినటువంటి అంశాన్ని మనం రాజశేఖర రెడ్డి స్మరించుకోవాలా. దాన్ని కంటిన్యూ చేస్తున్నటువంటి అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశంసించాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తామని. ఇంకా మీకందరికీ ఈ ఎడ్యుకేషన్ సంబంధించిన దాంట్లోనే స్కిల్ డెవలప్మెంట్ కాలేజెస్ త్రూఅవుట్ స్టేట్ మన పులివెందుల్లో కూడా కాలేజీలు ఏర్పాటు చేయడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ వలన, క్యాంపస్ ఇంటర్వ్యూల వలన ఈనాడు దాదాపు 1,02,00,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఏమేమో ఆశామాచిగా చెప్పేది కాదు, కావాలంటే పరిశీలన చేసుకోవచ్చు. 1,02,00,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు కాక నేను చెప్తున్నాను, సచివాలయాలు, ఆ రిక్రూట్మెంటు అవి కాక ప్రైవేట్ కంపెనీస్లో వచ్చినటువంటి ఉద్యోగాలు 1,02,00,000 మంది. గత ప్రభుత్వంలో 37 లక్షల మంది వచ్చారు, మీకు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినారయ్యా అని గగ్గోలు చేస్తారు. మళ్ళీ వీళ్ళు పిల్లలందరూ ఏడ చదువుతారో నాకైతే లేదు అని విమర్శించడం కాదు. కానీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో అయ్యా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే చాలా ఇబ్బంది అని చెప్పి మేము గొడవ చేశాం ఎమ్మెల్సీలంగా. మమ్మల్ని అందరినీ పిలిచి ఏమయ్యారో మీ పిల్లలైతే ఆడ చదువుతున్నారు అన్నాడు. అప్పటికే కొన్ని కోచింగ్ సెంటర్స్ ఎమ్మెల్సీలు నడుపుతూ ఉన్నారు. ఆ కోచింగ్ సెంటర్లో ఏ మీడియంలో చెప్తున్నారని అడిగాడు. అంత స్టన్ అయిపోయినారు. సరే మీరు కోరుతున్నారు కదా, బోత్ మీడియా కంటిన్యూ అన్నాడు. కానీ జగన్ అట్లా అనుకోలే. ఖచ్చితంగా పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాల్సిందే. ఉపాధ్యాయులకు అర్థం కాకపోతే తెలుగు ఇంగ్లీష్ బైండ్, ఒక పేజీలో తెలుగు ఉంటుంది, ఒక పేజీలో ఇంగ్లీష్ ఉంటుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది, ఉపాధ్యాయులకు కూడా అర్థం చేసుకునేదానికి అనుకూలంగా ఉండి బోధించడానికి సులభతరమైనటువంటి పద్ధతిలో ఆ బైండింగ్ బుక్స్ ఇస్తున్నటువంటిది. ఇలాంటి ప్రవేశపెట్టిన దాంట్లో జగన్ కృతకృత్యుడు అయ్యాడని చెప్పి నేను మనం చేస్తూ ఉన్నాను. ఇంకే బైజూస్ అని చెప్పి ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది. ప్యానల్స్ ఇచ్చారు,
ప్యాడ్స్ ఇచ్చారు. పిల్లలు దాని మీద కూడా విమర్శ, ప్యాడల్లో ఏదో అన్నీ చూస్తున్నారంటే తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. తమ పిల్లల పట్ల ఉపాధ్యాయులు ఎంత జాగ్రత్త వహిస్తారో తల్లిదండ్రులు కూడా అంతే జాగ్రత్త వహిస్తే ఇంటర్నేషనల్ లెవెల్లో విద్యార్థులు ఎదిగేదానికి అవసరమైనటువంటి టెక్నికల్ పాయింట్స్ అన్నీ కూడా పెడుతూ ఆ విద్యా విధానంలో ప్రవేశపెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అన్నటువంటి అంశాన్ని మనం చేస్తా ఉన్నాం. అక్కడక్కడ ఉపాధ్యాయుల్లో కొంత అసంతృప్తి అయిన మాట చెప్తాను. నిజంగా వాస్తవంగా లంచాలు లేని రంగం ఏదైనా ఉంటే అది ఉపాధ్యాయ రంగమే. కొంత ఉంటుంది అసంతృప్తి, నేను కాదలే. వాళ్ళకు జీతభత్యాల విషయంలో కానీ అవన్నీ ఒక లేట్ అవుతూ ఉంటాయి. ఎందుకు? కోవిడ్ 2 సంవత్సరాలు కోవిడ్ వస్తే భారతదేశమే కాదు ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ లాగా కోవిడ్ నియంత్రణను అరికట్టినటువంటి వాళ్ళు ఎవరు లేరు అని రాసిపెట్టు. దీని మీద నీతి ఆయోగ్ ప్రశంసించింది. పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్ సమర్థవంతమైన పాలనని బాగా ప్రశంసించింది. ఆరోగ్య విషయంలో, విద్య విషయంలో ఆంధ్రప్రదేశ్ చేస్తున్నటువంటి కృషిని ప్రపంచ బ్యాంకు కూడా ప్రశంసించింది. దీన్ని గుర్తుపెట్టుకోకుండా పిచ్చి కూతలు, పిచ్చి మాటలు రాస్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ప్రజలు చాలా విజ్ఞానవంతులు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ పోషకాహార విషయంలో, మధ్యాహ్న భోజన విషయంలో నీతి ఆయోగ్ ప్రశంసించింది. మీకు అందరికీ తెలుసు, నీతి ఆయోగ్ పంచవర్ష ప్రణాళికలు అవన్నీ తీసేసి ఇప్పుడు ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీతి ఆయోగ్ను ప్రవేశపెట్టారు. అలాంటి నీతి ఆయోగే ఆంధ్రప్రదేశ్లో ఈ మిడ్ డే మీల్స్ గురించి ప్రశంసించినటువంటి అంశాన్ని దయచేసి గుర్తుంచుకోవాల్సిందిగా నేను ప్రజలకు మనవి చేస్తా ఉన్నా. ఇంకా ఆరోగ్య విషయానికి మనం అందరూ మీరు అన్ని చూస్తారు, మళ్ళా 17 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. అంటే ఈ ప్రజలకు ఏం కావాలా అనే దాంట్లో విద్య, వైద్యము, రైతాంగము బాగుండాలి. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయిందండి. వర్షాలు లేకపోతే ఏమైనా వాటర్ క్యాన్స్ పెట్టి చంద్రబాబు లాగా చేస్తారనుకుంటున్నారా? అది సాధ్యం కాదు కదా. పంటలు పండించడానికి ఉపయోగపడదు కదా. వర్షాలు లేవు, ఇప్పుడు ఏడ చూసినా తాగునీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు. తాగుతూనే ఉన్నారు సాగుకు. మీరు చూడండి, ప్రొద్దుటూరు ఎక్కడో వద్దు, ప్రొద్దుటూరు ప్రాంతం అంతా చూడండి, జమ్మలమడుగు నుంచి ప్రొద్దుటూరు ప్రాంతం వరకు చూడండి, పంటలు పుష్కలంగా ఉన్నాయో లేదో చూడండి. అనంతపురం జిల్లాలో ఎప్పుడూ లేనటువంటి ప్రతి చెరువు కలకలలాడుతూ ఉంది జలకలతో. అంటే నీరు అవసరం. ఆ నీటి అవసరాన్ని, ప్రాధాన్యతను గుర్తించినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన జగనన్న అని చెప్పి సందర్భంగా నేను సవినయంగా మనవి చేస్తున్నటువంటి అంశం. కాబట్టి ప్రజలకు అత్యవసరమైనటువంటి కూడు, గూడు, గుడ్డ. గూడు అంటే మీకు ఇప్పటికి 31 లక్షల మందికి ఇచ్చారు. ఒక ఆయన అంటాడు, ఇక్కడ సమాధులు కట్టుకోవడానికి కూడా పనికిరాదు ఈ రోజంతా అని. ఒకసారి ఇల్లు చూడండి, కట్టిన ఇల్లు చూడండి, కట్టరేటి ఉన్నాయి, ఇంకా కట్టున్నారు. ఈ ఇయర్ అయిపోయిన తర్వాత మీ అందరి సహకారంతో, ప్రజల సహకారంతో, ప్రజల దీవెనతో మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి గారు అయిన వెంటనే 25 లక్షల గృహాలు పూర్తి చేసేదానికి ప్రణాళికలు సిద్ధం చేసినటువంటి అంశాన్ని కూడా మనవి చేస్తా ఉన్నాం. రీసెంట్గా పండగ రోజు మేనిఫెస్టో ఒకటి ప్రకటన చేశారు. దాంట్లో 2 లక్షల వరకు డాక్రా మహిళలకు బకాయిల రుణం రద్దు చేస్తామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి నేను మనవి చేస్తా ఉన్నా, అక్కడక్కడ చిన్న చిన్న అసంతృప్తులు ఉంటే మీరు సిద్ధం సభల ద్వారా తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమైన వారితో మాట్లాడుతున్నారు కాబట్టి, పేద పడుగు బలహీన వర్గాల వారితో మాట్లాడుతున్నారు కాబట్టి
వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ను కూడా తీసుకొని మరింత మెరుగైన పాలన ఈ ప్రజలకు అందించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను జగన్ గారికి సందర్భంగా సూచనప్రాయంగా నేను మనవి చేస్తాను. కాబట్టి మిత్రులారా, రాబోయే కాలం ఆషామాషి కాలం కాదు, భయంకరమైన యుద్ధాలు వచ్చేటువంటి కాలం. అసలు చెట్లు నాశనం కావడం వలన, అడవులు నాశనం కావడం వలన జంతువుల ఊర్ల మీద వచ్చేటువంటి కాలం. ఇవన్నీ రక్షణ చేసుకోవాలంటే మంది స్థిరమైన, నమ్మకమైన, విశ్వాసమైన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఆ ప్రభుత్వం మీద మీరు అందరూ విశ్వాసం ఉంచి మీ ఓటుతో వారిని మళ్ళీ గెలిపించాల్సిందిగా సవినయంగానే మనం చేస్తాం. పాత్రికేయులందరికీ వందనాలు. మనం ఈరోజు జగనన్న ప్రభుత్వాన్ని మళ్ళీ ఎందుకు తీసుకురావాలి అనేటటువంటి ప్రశ్నతో మనం మొదలు పెడదాం. ఇంతవరకు చాలా వరకు మాట్లాడినటువంటి ఈ వక్తలంతా కూడా జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్క వ్యక్తికి అందించినటువంటి సంక్షేమ పథకాలను గురించి చాలా విపులంగా మీకు విశదీకరించారు. మామూలుగా కావాల్సినటువంటి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏమిటంటే ప్రజలకు సుపరిపాలన అందచేయడం అనేది ముఖ్యమంత్రి యొక్క లక్ష్యం. ఆ లక్ష్యంతోనే జగనన్న తాను పరిపాలన చేసినటువంటి ఈ 57 నెలలు కూడా అన్ని వర్గాల యొక్క ప్రజల సంక్షేమం కోసము పనిచేశాడని నిశ్చింతగా చెప్పవచ్చు. ఎందుకంటే ఒక ప్రైవేటు పాఠశాల యాజమాన్యం తరపున నేను మీకు సవినయంగా మనవి చేసేది ఏమిటంటే, విద్యారంగంలో తెచ్చినటువంటి మార్పులను ఒక్కసారి గమనిస్తే, నేను ఈ మధ్య ఇటు పులివెందుల సైడు, ఇటు రైల్వే కోడూరు సైడు, ఇట్లా బద్వేల్ సైడు వెళ్ళినప్పుడు చూశాను. ప్రైవేటు పాఠశాలల యొక్క అందచందాలను చూస్తే నాకే ఆశ్చర్యమైంది. ఎందుకంటే ఒక ప్రైవేటు పాఠశాల యజమానిగా ఉండి కూడా నేను నా స్థాయిలో కూడా నేను అంత అభివృద్ధి చేసుకున్న సొంత స్కూలుని నేను అభివృద్ధి చేసుకోలేనంత స్థాయిలో ఆయన అభివృద్ధి చేయింది. కాబట్టి పాఠశాలను అభివృద్ధి చేయడంలో కానీ, పాఠశాలలో చదివేటటువంటి పిల్లల యొక్క అభివృద్ధిని కోరేటటువంటి ఘనత కానీ ఒక జగనన్నకు మాత్రమే ఉంది. ఉపాధ్యాయుల ద్వారా విద్యను అందించడంలో కానీ, విద్యార్థులకు కావలసినటువంటి మౌలిక వసతులను అందించడంలో కానీ, మరి ప్రజలకు విద్యార్థులను ఏ విధమైన అభివృద్ధి పదంలోకి తీసుకురావాలనేటటువంటి ఒక సంకల్పంతో ఆయన చేసేటటువంటి ప్రతి పని కూడా మరి విద్యార్థులకు మేలు చేసిందని ఈరోజు మీకు నిశ్చయంగా చెప్తున్నాను. ఎందుకంటే మరి విద్యార్థులకు కావలసినటువంటి అన్ని సౌకర్యాలు, యూనిఫామ్తో సహా, పుస్తకాలతో సహా అన్నీ అందిస్తూ కూడా మరీ ముఖ్యంగా అమ్మఒడిని మరి వాళ్ళకు అందించడం జరిగింది. అమ్మఒడి ద్వారా ఇచ్చినటువంటి భరోసాతో ప్రతి పేద కుటుంబం కూడా వాళ్ళ పిల్లలను చదివించేదానికి ఉపయోగపడింది. అలాగే చదువుకున్నటువంటి వాడు ఈ దేశంలోనే కాదు విదేశంలో కూడా విద్యను అభ్యసించేదానికి ఆయన విదేశీ విద్యా పథకాన్ని కూడా ఆయన ప్రవేశపెట్టి పేద బడుగు బలహీన వర్గాలకు విదేశీ విద్యను కూడా అందించేటటువంటి మంచి పరిపాలన అందించినటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే జగనన్న మాత్రమే. అలాగే మిడ్ డే మీల్స్లో తెచ్చినటువంటి మార్పులు కావచ్చు, విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి శిక్షణలో కావచ్చు, ఇంకా ప్రతి దానిలో కూడా ఆయన సమూలమైన మార్పులు తీసుకొని వచ్చాడు. ప్రతి విద్యార్థి కూడా నేను ఇది నాకు తక్కువ అనేటటువంటి భావన ఎలాంటిది లేకుండా ఆయన విద్యార్థులను ఆ విధంగా పైకి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ వాళ్ళకి ఇచ్చినటువంటి భరోసాతో విద్యార్థులకు అన్ని పుస్తకాలు కావచ్చు, యూనిఫామ్ కావచ్చు మాత్రమే కాకుండా సైన్స్, అధునాతనమైనటువంటి సైన్స్ పరికరాలతో వాళ్ళు ఇంకా విద్యను అభివృద్ధి చేసుకునే దానికి ల్యాబ్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ విద్య యొక్క లక్షణాన్ని ప్రతి విద్యార్థి కూడా తన యొక్క అభివృద్ధిని ఏ విధంగా రికార్డ్ చేసుకుంటారు, ఏ విధంగా అది నిలబెట్టుకోవాలి, ఇప్పుడు చదివినటువంటి విద్య ఈ ఎల్కేజీ నుంచి మరి డిగ్రీ వరకు చేసినటువంటి విద్య ఎక్కడ ఏ విధంగా చేశారు, ఎక్కడ ఏ విధంగా మార్కులు వచ్చాయి, ఎక్కడ ఏ విధంగా తను అభివృద్ధి పొందినాడు అనేటటువంటి డేటాను సమగ్రంగా నిక్షిప్తం చేసేటటువంటి చరిత్ర కూడా జగనన్న ప్రవేశపెట్టారు. ఈరోజు ఒక విద్యార్థి యొక్క
ఆధార్ కార్డు నెంబర్ కొడితే అతను ఎక్కడ ఏ విధమైనటువంటి మార్పులు చేశాడు, ఎక్కడ ఏ విధంగా చదివాడు అనేటటువంటి చైల్డ్ ఇన్ఫో ద్వారా అన్ని విషయాలు బహిర్గతం చేసేటటువంటి విధంగా అతనికి మరి విద్యార్థికి తోడ్పడే విధంగా చేశారు. మరి మీకు అందరికీ తెలుసు ఆయన చేసినటువంటి అన్ని మరి విద్యా దీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, అమ్మఒడి పథకం కావచ్చు, ఇవన్నీ కూడా మీకు తెలిసినటువంటివి. ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించడానికి ఇంతకంటే ఇంకా మంచి ప్రభుత్వాన్ని తీసుకొచ్చేటటువంటి ఓ వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే మరి కనుచూపు మేరలో ఎవరు కూడా కనరు. ఎందుకంటే రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ప్రపంచంలోనే కావచ్చు, అందరి చేత ఈ ఒక విద్యా విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ అందరి చేత పొగిడింపబడేటటువంటి వ్యక్తి జగనన్న. కోవిడ్ గురించి మీకు అందరికీ ఇంతకుముందే చెప్పారు. 2.5 సంవత్సర కాలంలో ఏ పథకం కూడా ఆపకుండా, ఏ సంక్షేమ పథకం కూడా ఆపకుండా, ఏ విద్యా విధానము ఆపకుండా సరైన రీతిలో నడిపినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి ఎవరు అంటే జగనన్న మాత్రమే. మన రాష్ట్ర చరిత్రలు చూడండి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మరి ఆ విధంగా చేయగలిగినారా, చేయలేకపోయినారు. కాబట్టి మనం ఈరోజు ఇంకొక చిన్న విషయం మీకు మేనిఫెస్టోలో ఈరోజే నేను జగనన్న గారు చెప్తున్నారు, అమ్మ ఒడితో పాటు ప్రతి విద్యార్థికి ఒక కుటుంబంలో 2 పిల్లలకు 500, ఎలిమెంటరీ చదివేటటువంటి పిల్లలకు 500, హై స్కూల్లో చదివేటటువంటి పిల్లలకు 750, డిగ్రీ చదివేటటువంటి పిల్లలకు ప్రతి కుటుంబానికి 1000 రూపాయలు మరి క్యాష్ ప్రజెంటేషన్ చేస్తానని చెప్పేసి ఆయన మేనిఫెస్టోలో ఇప్పుడే చెప్పడం జరిగింది. అలాగే రైతుకు భరోసా ఇచ్చాడు. మరి ప్రతి విధకు రైతుకు 5 ఎకరాల లోపల ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా 50,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తానని చెప్పేసి చేశారు. ఈ విధంగా ప్రతి వర్గానికి కూడా ఆయన మంచి చేయాలనేటటువంటి తలుపుతో చేస్తున్నారు. విమర్శలు అనేది సహజము. నేను ఒక ఉపాధ్యాయునిగా లేదు ఒక మేనేజర్గా, ఒక యజమానిగా నేను కోరేది ఏమిటంటే విద్యార్థులకు, రైతులకు, మరి వెనుకబడిన తరగతులకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు, ఈ జగన్న చేసినటువంటి సంక్షేమ పథకాలు ఎవరు చేయలేరు. కాబట్టి మళ్ళీ ఆయనే కావాలి, ఆయనే రావాలి, ఆయనే ఉండాలి అనే పథకంతో మనమందరం కూడా ఆయన సమర్థిద్దాం. జగనన్న పాలన మళ్ళీ రావాలి అని కోరుకుంటూ సెలవు. వ్యాప్తంగా విద్యారంగ అభివృద్ధిని చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వాలలో ఎప్పుడూ లేని విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విద్యా వైద్యం అనేటటువంటిది నినాదంగా తీసుకొని రాష్ట్రంలో ప్రతి విద్యార్థి ఎప్పుడైతే చక్కని విద్యను అభ్యసిస్తాడో అప్పుడే ఈ రాష్ట్ర పురోగతి సాధ్యమని చెప్పి నమ్మినటువంటి ఒక యువ నాయకులు. ముఖ్యంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ దేశ అభివృద్ధి కానీ చక్కగా ఉండాలి అంటే విద్యారంగం బాగా అభివృద్ధి చెందాలి. ప్రధానంగా విద్యారంగంలో ప్రైవేట్ సెక్టార్ అని అటు ప్రభుత్వ సెక్టార్ అని 2 రంగాలుగా విద్యారంగం ఉంది. మరి ఇప్పుడు మనం ప్రైవేట్ రంగాన్ని గురించి తీసుకున్నట్లయితే దశాబ్దాల కాలంగా ప్రైవేట్ విద్యారంగంలో కొన్ని సమస్యలు అలాగే వస్తూ ఉన్నాయి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా మరి మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా ప్రభుత్వ అధికారుల దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టికి కానీ తీసుకుపోవడంలో కొంత మాకు గ్యాప్ ఏర్పడినటువంటి మాట వాస్తవమే. ఈ కారణంగా కొంత ఆలస్యం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో మేము ఒక టీచర్స్ ఎమ్మెల్సీ దాంట్లో మా యొక్క ప్రైవేటు పాఠశాలల నుంచి మా యొక్క రాష్ట్ర అధ్యక్షులైనటువంటి ఎంవి రామచంద్రారెడ్డి గారిని మేము ఎమ్మెల్సీగా గెలిపించుకోవడం జరిగిన తర్వాత ప్రభుత్వంతో మాకు ఒక సంబంధం ఏర్పడింది. ఒక వారధిలాగా మాకు ఎమ్మెల్సీ గారు అటు చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ కల్పలత మేడం గారు కానీ ప్రభుత్వం యొక్క సమస్యలతో పాటు టీచర్ల సమస్యలతో పాటు ప్రైవేటు యొక్క పాఠశాలల యొక్క సమస్యలను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని కూలంకుషంగా వివరించి మరి ప్రైవేటు విద్యారంగం కూడా ఎప్పుడైతే సమకాలీనంగా వెళ్తూ ఉందో ఈ ప్రభుత్వ రంగంతో పాటు అప్పుడే విద్యాభివృద్ధి సాధ్యమవుతుంది, మీరు అనుకున్నటువంటి ఆశయాలు నెరవేరుతాయని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం. ఈ ప్రైవేటు పాఠశాలల్లో బడ్జెట్ పాఠశాలలు అనేటటువంటివి మరి నిరుద్యోగ ఉన్నటువంటి ఒక బీఈడీ చేసినటువంటి ట్రైనింగ్ అయినటువంటి ఉపాధ్యాయులు అక్కడ ఉద్యోగ అవకాశాలు లేక మరి దశాబ్దాల కాలం నుంచి ప్రైవేటు పాఠశాలను నడుపుకుంటూ ఉన్నారు.
వారు కొన్ని అరెకొర సమస్యలు ఉండొచ్చు ఆ పాఠశాలలో, మరి అన్నీ 100% సాధ్యం కాదు ఎక్కడ కూడా. అటువంటివి కొంత ఎక్స్క్యూజ్ చేయాలని చెప్పి కోరడం జరిగింది. మరి అలాగే ఆ విషయంలో ఏమైందంటే మరి అమ్మఒడి కార్యక్రమం కూడా జగనన్న గారు పూర్తిగా అందరికీ ఇస్తామన్నప్పుడు కొంతమంది అధికారుల యొక్క ఇదితో కేవలం గవర్నమెంట్ సెక్టార్కి మాత్రమే అని చెప్పేసి కొంత మెసేజ్ రావడం జరిగింది. ఆ సందర్భంలో కూడా మేము ప్రభుత్వాన్ని విన్నవించాం. మరి మీరు చెప్పినటువంటి మాట ఇదే కదా అని అన్నప్పుడు ఖచ్చితంగా నేను చెప్పిన మాట అదే. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు పాఠశాలలో కూడా ఏ తల్లి అయినా సరే తన బిడ్డను చదివించుకోవడానికని మాట ఇచ్చాను. అదే మాట ప్రకారము ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు కూడా ఖచ్చితంగా అమ్మఒడి ఇవ్వడం జరుగుతుందని చెప్పి మరి ఈ వద్దు ప్రైవేటు పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా అమ్మఒడి ఇవ్వడం అనేటటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అలాగే ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లే క్రమంలో కొన్ని సమస్యలు ప్రైవేటు పాఠశాలలకు రావడం జరిగింది. అందులో క్రమంగా 3 సంవత్సరాలకు రికగ్నిషన్ ఆఫ్ రెన్యువల్ అనేటటువంటిది కూడా తీసుకురావడం జరిగింది. దాన్ని మేము వివరించి చెప్పాం. ఇటువంటి పరిస్థితుల్లో అభివృద్ధి చెందుతున్నటువంటి మన రాష్ట్రాలు, మరి ఇప్పుడే మన రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది, విడిపోయినటువంటి రాష్ట్రం, దీంట్లో అన్నీ మరి 100% చేయాలంటే కష్టమవుతుందని వివరంగా చెప్పినప్పుడు మరి ముఖ్యమంత్రి వర్యులు కూడా ఆ విషయాన్ని గమనించి 3 సంవత్సరాల రికగ్నిషన్ రెన్యువల్ని 8 సంవత్సరాలకు ఇవ్వడము, అలాగే ప్రైవేటు విద్యారంగాన్ని కూడా మాకు ప్రభుత్వ విద్యారంగంతో కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి హామీ ఇవ్వడము, మరి భవిష్యత్తులో కూడా మీ సమస్యలు ఏమున్నా కూడా అటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారితో కానీ విద్యాశాఖ మంత్రివర్యులతో కానీ చక్కగా మీరు మమేకమై మీ సమస్యల పరిష్కారానికి రెండన్నా అని చెప్పేసి చెప్పినటువంటి ఒక గొప్ప మానవత్వం ఉన్నటువంటి ఒక గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ప్రైవేటు విద్యారంగం తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలలు ఈరోజు కొన్ని సమస్యలన్నీ కూడా పరిష్కారము 1 by 1 మా ఎమ్మెల్సీల వాళ్ళ ఆధ్వర్యంలో చేసుకోవడం జరిగింది. ఇంకా కొన్ని ఉన్నాయి, వాటిని కూడా తీసుకెళ్ళాం. ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఈ యొక్క గ్రౌండ్ విషయాలు కానీ ఫైర్ విషయాలు కానీ ఇవన్నీ కూడా కొంచెం సానుకూలంగా పరిష్కారం అవుతూ వచ్చాయి. ఇక 1 ఉన్నటువంటి సమస్యల్ని కూడా ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు కూర్చోండి, మీకు ఏం కావాలో ప్రైవేటు విద్యారంగం కూడా అభివృద్ధి చెందితేనే మీ ఇక్కడ అన్నీ మేమనుకున్నటువంటి ఆశయాలు సాధించగలుగుతామని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి. మరి ఈ మధ్య కాలంలో ప్రభుత్వ అధికారులతో కానీ ప్రభుత్వ పెద్దలైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులతో కానీ మా అపుస్మా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ మరి చాలా చక్కగా సంబంధాలు ఏర్పరచుకొని ప్రతి కరస్పాండెంట్కు కూడా సేవలు చేస్తున్నటువంటి సంఘం ఇది. మరి ఇప్పటి వరకు అనేక మార్పుల్లో సహజంగా కొన్ని ఇబ్బందులు అనేటటువంటి ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఖచ్చితంగా అధిగమిస్తూ ఉన్నాం. మరి ముఖ్యమంత్రి వారి దృష్టి కూడా తీసుకెళ్తూ ఉన్నాం. వారు కూడా సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. మరి ఇట్లాంటి గొప్ప ఇదితో మేము ముందుకెళ్తా ఉన్నాం. అదే కాకుండా ఈ మధ్యకాలంలో మేము మా పాఠశాలలకు పునాదులైనటువంటి స్టాఫ్ ప్రైవేట్ స్కూల్ టీచర్స్ విషయంలో కూడా మేము అడిగాం. అన్న వీళ్ళు దాదాపు రాష్ట్రంలో 15,000 పాఠశాలలు ఉంటే 3 లక్షల నుంచి 4 లక్షల మంది స్టాఫ్ పనిచేస్తూ ఉన్నారు. వారిని కూడా మనం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారికి హెల్త్ కార్డులు కానీ ఒక నివాస స్థలాలు కానీ ఏర్పాటు చేసినట్లయితే బాగుంటుందని చెప్పి వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరికి వచ్చాయి కాబట్టి ఇప్పటికిప్పుడు అనేటటువంటి దాంట్లో కొంత టైం తీసుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా రేపు మన ప్రభుత్వం మన ప్రజల యొక్క ఆశీర్వాదంతో ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా వీటిని మనం కూడా పరిష్కారం చేసుకుందామన్నా అని ఎమ్మెల్సీల వారికి మాకు అందరికీ కూడా ముఖ్యమంత్రి వర్యులు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేమంతా కూడా ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు, ఒక ఆశయం ఉన్నటువంటి నాయకుడు, ఒక గట్స్ ఉన్నటువంటి నాయకుడు మనకి ఈ రాష్ట్రానికి కావాలి. మరి అన్నీ అతలాకుతలంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏర్పడితే అవన్నీ కూడా మిక్స్డ్ ప్రభుత్వాలు ఏర్పడితే సమస్యల సాధన కష్టంగా ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని తీసుకురావాలనేటటువంటి సంకల్పంలో ఈ ప్రైవేట్ పాఠశాలలన్నీ కూడా మేము కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. మేమందరం కూడా అలా ముందుకు వెళ్ళాలని ఒక మంచి స్థిరమైన ప్రభుత్వాన్ని మేము వచ్చే విధంగా చూసుకోవాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. మరి మా మిత్రులందరికీ కూడా విన్నవించాం. దానికి ఒకే ఒక వ్యక్తి మనకు జగన్మోహన్ రెడ్డి గారు, వారికి అందరినీ కూడా మళ్ళీ మనం ఆశీర్వదించుకొని ఆయన్ను ముఖ్యమంత్రిగా చేసుకొని రాబోయే రోజుల్లో ప్రైవేటు పాఠశాలలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యను మా ముగ్గురు ఎమ్మెల్సీల ఆధ్వర్యంలో ఖచ్చితంగా పరిష్కారం చేసుకుంటామని ఆ నమ్మకం మాకుంది. కాబట్టి
మేమంతా కూడా అటువైపు పయనించేదానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకున్న దానికి సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ.